భోజనం పెట్టరు. మరి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే మీరందరూ ఎంతో దూరాల నుంచి వస్తున్నారు, రకరకాల రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి పిల్లల కోసం సంతానం పొందుదాం, ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా ఇక్కడ అలా చేసే డాక్టర్ గారు ఉన్నారని భగవంతుడు ఒక యూట్యూబ్ ద్వారానో లేదా స్నేహితుడి ద్వారానో బంధువు ద్వారానో తెలియజేస్తే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక మరి ఊరు కాని ఊరు టెస్టులని మందులని తీసుకోవడం, డాక్టర్ గారిని కలవడం, అవి చూపించుకోవడం, ఇదంతా కొంచెం లేట్ అయిపోతుంది ప్రాసెస్. అయినప్పుడు మరి భోజనం టైంకి ఆకలేస్తుంది. బయటికి పంపించేవాళ్ళనుకోండి, ఇక్కడ దగ్గరలో హోటల్స్ లేవు, ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వస్తే తడిసిపోయి వస్తున్నారు, దారి తప్పిపోతున్నారు. ఇలాంటి బాధల నుంచి విముక్తి కలిగించడానికి మన మేడం గారు, పావని గారు, వీరికి భోజనం పెడితే బాగుంటుందండి, మనమే తీసుకొచ్చి అన్నారు. సరే, మేము కొంచెం ముందు భయపడ్డాం. ఎంతమంది వస్తారు రోజు? ఎక్కువ తెస్తే మిగిలిపోతాయి, తక్కువైతే సరిపోవచ్చు. ఇది ఇబ్బందితో కూడిన సమస్య. ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తుండగా లయన్స్ క్లబ్లో మేము రీజనల్ చైర్మన్గా ఉన్నాను. అంటే దాదాపు 18 క్లబ్బులకు సారథ్యం వహిస్తుంటే మేడం గారు జోన్ చైర్మన్గా 7 క్లబ్బులకి సారథ్యం వహిస్తున్నారు. ఇద్దరము కలిసి జిల్లా స్థాయిలో పెద్ద పోస్టుల్లో ఉన్నాం. మేము చాలా వరకు బయటికి వెళ్ళి రకరకాల అన్నదాన కార్యక్రమాలు కానీ, అలాగే లేడీస్కి కుట్టు మిషన్లు ఇవ్వడము, పిల్లలకి స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడము, అలాగే కాలేజీ పిల్లలకేమో స్కూల్ ఫీజులు కట్టడము, ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం లయన్స్ క్లబ్ ద్వారా. అలా చేస్తున్నప్పుడు మన దగ్గరికి ఇంత దూరం నుంచి వస్తున్న వాళ్ళకి భోజనం మనం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం మరి చేయాలని తలంచాం. ఇలా మనం బయటికి వెళ్ళి చేస్తున్నాము, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి పెట్టుకోలేమా, సరే కష్టమో నష్టమో తర్వాత చూద్దామని చెప్పి ముందు మొదలుపెట్టాం. ఆగస్టు నెల నుంచి మొదలుపెట్టాం. ఇప్పుడు వరకు ఇది నిర్విఘ్నంగా సాగుతూ ఉంది. మా లయన్స్ క్లబ్ నుంచి గవర్నర్ గారు వివిపిఎస్ ఆంజనేయులు గారే కాకుండా వాకర్స్ క్లబ్ నుంచి మాకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి మేడం గారు, అలాగే ఇక్కడ గవర్నర్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అండి అని ప్రోత్సహించడం జరిగింది. అందుకే సరే తర్వాత చూద్దామని స్టార్ట్ చేసాం. ఇప్పుడు చేసిన తర్వాత మాకు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మా కోసం మీరు వచ్చారు ఎంతో దూరం నుంచి, మీరు ఇబ్బందులు పడుకోకుండా ఇది చాలా మంచి కార్యక్రమంగా అయింది. ఇవన్నీ మీరు చూస్తుంటే ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, ఏదో కాస్త భోజనం పెట్టి బాగా ప్రచారం చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది కాసేపు. ఏంటి వీడియోలు ప్రచారం కోసం కాకపోతే డాక్టర్ గారు బాగా ప్రచారాలు చేసుకోవడానికి పెట్టారనుకుంటా. అమ్మ, ప్రచారం కోసం కాదు. లయన్స్ క్లబ్లో మేము సేవలు చేసినా, ఇక్కడ చేస్తున్నా, ఇవన్నీ ప్రచారం కోసం కాదు. చెడు మనం ఎవరు నేర్పించక్కర్లా, మంచి 10 మంది చెప్తే కానీ మన బుర్రకెక్కదు. ఇవాళ నేను 500 రూపాయల ఫీజు తీసుకుని సంవత్సరానికి, అది కూడా 10 రోజులకి 15 రోజులు కాదు, సంవత్సరానికి 500 తీసుకుని కూడా దాదాపు 70 రోజుల నుంచి నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ, హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లందరికీ భోజనం పెట్టుకోగలుగుతున్నాను. అంటే మరి నెలకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టచ్చు కదా, చాలా ఈజీగా పెట్టచ్చు. మరి మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారమ్మ. నాకంటే 30 ఏళ్ళ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా, నాకు రాని ఆలోచన మరి మా ఆవిడ నాకు చెప్పింది. తను 30 ఏళ్ళ నుంచి నాకు రాలేదు ఈ ఆలోచన, తను చెప్పింది నాకు. ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మ తల్లి, అటు కొండ మీద ఉన్న మేరీమాత ఈ అమ్మ కడుపులోకి వచ్చి చెప్పి మీ అందరి ఆకలి కడుపును తీర్చడానికి మరి నా ద్వారా ఈ కార్యక్రమం చేస్తుందని తెలిసి నేను చేస్తున్నాను. మరి ఆ డాక్టర్లు కూడా మంచి డాక్టర్లు ఈ ఫోటోనో వీడియోనో చూసి అరే ఇది బాగుంది, ఇలా మన పేషెంట్లకి మన వాళ్ళకి కూడా చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి మొదలు పెట్టారనుకోండి, ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలో కూడా ఇదొక మంచి కార్యక్రమానికి నాంది అవుతుంది. ఎవరైనా మొదటి అడుగు ఎన్ని 100 కిలోమీటర్లైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అయింది. అలాగే మాతో స్టార్ట్ అయింది. ఇది ప్రపంచం అంతా వ్యాప్తి చెందాలి. ఎక్కడ కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా పొద్దున వెళ్తే సాయంత్రం వరకే పట్టేస్తుంది. తిండి కోసం అక్కడ క్యాంటీన్లో రకరకాల బడ్డీలో రోడ్డు పక్కన తోపుడు బడిలో తినడము, ఆరోగ్యం పాడు చేసుకోవడము, టైంకి భోజనం లేక ఇబ్బంది పడటము, ఇలాంటి జరుగుతున్న బాధల నుంచి విముక్తి కలుగుద్ది. అందుకనే ఇలాంటి మంచి కార్యక్రమానికి కొంచెం మంచి తెలియాలంటే నలుగురికి తెలియడానికి ఆ ఫోటోలు వీడియోలు అవసరం. అందుకనే తీస్తున్నాం తప్ప మరో అన్యదా భావించొద్దని మనవి.
ఇక మీరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళుంటారు, గుళ్ళకి, చర్చిలకి, మసీదులకి ఎన్నో చోట తిరిగి ఉంటారు. తిరిగిన ప్రతి చోట మీకు ప్రసాదం ఇస్తారు. ప్రసాదం అక్కడ ప్రసాదం ఇస్తారు. మరి ఇక్కడ కూడా మీకు కూడా ఇది కూడా ఈ అన్న ప్రసాద వితరణ అని మేము పేరు పెట్టాం. అన్న ప్రసాద వితరణ అని ఎందుకు పేరు పెట్టాము? ఇక్కడ కూడా మీరు దీన్ని ప్రసాదంగా భావించి స్వీకరిస్తారని. అసలు మంచి అన్నం అంటే ఏంటి? మంచి ఆహారం అంటే ఏంటి? మంచి మనసుతో తయారు చేసిన ఆహారం, మంచి చేతుల ద్వారా అందిన ఆహారం, మంచి ఆలోచనతో తీసుకుంటున్న ఆహారం. ఈ మూడు కలిస్తే మంచి ఆహారం అయింది. అర్థమైందో? చాలా సింపుల్. మీ అమ్మలాగా మీ భవిష్యత్తు, బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ అభివృద్ధి పదంలోకి రావాలి, చాలా యాక్టివ్గా ఉండాలి నా పిల్లలు అని అమ్మ ఎలాగైతే మనసు పెట్టి వండిద్దో అందుకే అమ్మ ప్రసాదం అవుద్ది. అమ్మ ఆహారానికి అంత రుచి ఎందుకు వస్తుందంటే ప్రేమ దాంట్లో మిక్స్ అయ్యింది, మీ పట్ల ఆపేక్ష దాంట్లో ఉంటుంది. అలాగే అది ఇచ్చే వ్యక్తి కూడా ఒక దేవుడు లాంటి వ్యక్తి మీ చేతికి ఇవ్వగలిగితే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. అందుకోసమే మేము ఏం చేస్తున్నాము, మంచి మనసున్న వ్యక్తుల్ని మేము ఇక్కడికి పిలిపించి వారి చేతి ద్వారా మీకు ఈ ఆహారం అందే ఏర్పాటు చేస్తున్నాం. మంచి మనసు అంటే ఎలా కలవాలి మనం? తన సొంత లాభాన్ని కొంత మానుకుని ఎదుటి వ్యక్తికి సేవ చేసే మనసే మంచి మనసు. అలాంటి వ్యక్తులు మనం ఏమంటాం? దేవుడు లాంటి మనిషి అంటాం. అలాంటి దేవుడు లాంటి మనిషే ప్రదీప్ చౌదరి గారు. వారిని మేము ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారు ఎన్నో రకాలుగా మరి సేవా కార్యక్రమాల్లో ముందున్నారు. అలాంటి మంచి మనిషి ద్వారా మీరు వారి అమృత హస్తాల మీదుగా మీకు ఈ ప్రసాదం అందితే మీకు కూడా త్వరగా మీరు కోరుకున్న కోరిక నెరవేరి మీ మంచి బిడ్డ తొందరలోనే మీ చేతుల్లోకి వస్తుందనే ఆశతో మేము వారిని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వారి యొక్క మరి బ్లెస్సింగ్స్ని మీకు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అని ఇప్పుడు అందరికీ సంతానం కలగాలని కాస్త బ్లెస్ చేయండి. హలో, నా పేరు ప్రదీప్ అండి, అమృత డయాగ్నోస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ని. సార్ నాకు 4 సంవత్సరాల నుంచి తెలుసు. సో ఒక 6 months క్రితం ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దామని నన్ను కూడా ఇన్వైట్ చేశారు. అభయ్ గ్రూప్లో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్, లయన్స్ క్లబ్లో. సో ఈ కార్యక్రమాలన్నీ చెయ్యాలి, మనం నలుగురికి సేవ చేయాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది అని డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మనసులో పెట్టుకొని నేను కూడా నలుగురికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మీరు అనుకున్న కోరికలు తీరాలనుకుని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కొత్త ఒరబడికి, నూతన పద్ధతికి మూలం ఆలోచన చేసిన జోన్ చైర్మన్, మా లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్, అలాగే పావని మేడం గారు కూడా మీకు బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన అతిథులు ఎవరు ఆకలితో ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో నాకు ఈ ఆలోచన వచ్చింది. నేను చాలాసార్లు చూసాను, పేషెంట్ని లంచ్కి వెళ్ళామంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ విజయవాడ కొత్త కాబట్టి ఇబ్బంది పడ్డారు. ఎక్కడ లంచ్ ఉంటుంది, ఎక్కడ రెస్టారెంట్ ఉంటుంది, ఎక్కడ ఫుడ్కి వెళ్ళాలి అని ఇబ్బంది పడి అలాగే ఉండిపోయే వాళ్ళు కూడా చూశాను. దాంతో నాకు ఐడియా వచ్చి నేను సార్కి చెప్పాను, వాళ్ళకి లంచ్ ఇక్కడే ప్రొవైడ్ చేద్దామని. నేను చెప్పగానే మన డాక్టర్ గారు వెంటనే ఓకే చెప్పి తన ఆచరణలో పెట్టారు. ఆలోచన నాదైనా ఆచరణలో పెట్టిన గొప్పతనం అంతా మన డాక్టర్ గారిదే అవుతుందండి. అలాగే ఈ కార్యక్రమం ఏదో 1 సంవత్సరం, 2 years, 3 years కాదు, మా నెక్స్ట్ జనరేషన్ కూడా తరతరాలు కంటిన్యూ అవ్వాలని మా పాప దగ్గర కూడా మాట తీసుకున్నాను. అలాగే ఇక్కడ మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన ప్రదీప్ చౌదరి గారికి కూడా మా వైఎస్ బాబు ట్రస్ట్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అందరికీ ఆశీర్వదించండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను 3 చెప్పానమ్మా. మంచి ఆహారం అంటాకి, మంచి మనసుతో తయారు చేసిన ఆహారం. ఒక ఫ్యామిలీ కపుల్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీలో ఇంట్లో కూర్చుని తయారు చేస్తున్నారు. హోటల్ ఫుడ్ కాదండి ఇది, వాళ్ళ దంపతులు తయారు చేస్తున్నారు. తర్వాత వచ్చేటప్పటికి మరి మంచి చేతులతో మంచి మనిషి ద్వారా మీకు అందే ఏర్పాటు చేస్తాను. మీరు కూడా ఈ ఆహారాన్ని మంచి మనసుతో మీ కోరికలు నెరవేరాలని ఆ భగవంతుడిచ్చే ప్రసాదం అన్నట్టుగా మీరు కూడా భావించి స్వీకరించండి. మీకు అనుకున్న ఫలితాలు వస్తాయి. చక్కగా మీరు బిడ్డ పుట్టి మా
మాతృదేవత పితృదేవతలు అయితే మీరు కూడా దేవుళ్ళు అయితే అలాంటి దేవుళ్ళనే మా ఇంటికి భగవంతుడు అతిథులుగా పంపించాడు, మేము భోజనం పెట్టుకుని అదృష్టం కలిగించాడనే మాకు కూడా సంతృప్తి కలిగింది. కాబట్టి ఆ రకంగా మీరు స్వీకరించి మీరు అనుకున్న కోరికల్ని త్వరగా నెరవేర్చుకుంటారని ఆశిస్తూ ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రదీప్ గారి అమృత హస్తాల మీదుగా జరుగుతుంది, స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.